నిలవాలి 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 క్రీస్తుకు సాక్షిగా నిలవాలి. త్రొక్కాలి త్రొక్కాలి సాతానును అనగా త్రొక్కాలి. మారాలి మారాలి ప్రభు యేసు రూపులో మారాలి. దేవుని రాజ్యం చూడాలి. నిలవాలి నిలవాలి క్రీస్తుకు సాక్షిగా నిలవాలి. త్రొక్కాలి త్రొక్కాలి సాతానును అనగా త్రొక్కాలి. ప్రభు క్రీస్తు రూపులో మారాలి. చూడాలి చూడాలి దేవుని రాజ్యం చూడాలి. పరిశుద్ధతే మా ఆయుధం, పరిశుద్ధ గ్రంథం మా ఆధారం, పరిశుద్ధాత్ముడే మాకు బలం మాకు బలం మాకు బలం. కావాలి కావాలి సొంతం కావాలి. రావాలి రావాలి రావాలి. చేరాలి చేరాలి పాపి యేసులో చేరాలి. వంగాలి వంగాలి ప్రతి మోకాలు వంగాలి. కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి. రావాలి రావాలి నీలో గొప్ప మాకు రావాలి. చేరాలి చేరాలి ప్రతి పాపి యేసులో చేరాలి. వంగాలి వంగాలి ప్రతి మోకాలు వంగాలి. పరిశుద్ధతయే నా ఆయుధం, పరిశుద్ధ గ్రంథం మా ఆధారం, మాకు బలం మాకు బలం మాకు బలం. కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి. రావాలి రావాలి నీలో గొప్ప మాకు రావాలి. చేరాలి చేరాలి ప్రతి పాపి యేసును చేరాలి. వంగాలి వంగాలి ప్రతి మోకాలు వంగాలి. కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి. సరిగా లేక అస్తమాను హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మందులు వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భర్తగా నువ్వు నీ భార్యకి అండగా నిలబడి నువ్వు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు కనికరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మళ్ళీ నువ్వు నార్మల్ వ్యక్తి అయిపోతావు, నువ్వు కోలుకుంటావు అని చెప్పి భార్యను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఎప్పటికప్పుడు తన కోసం ప్రార్థన చేసే భర్తవైతే నువ్వు మంచి భర్తవి. అలా కాకుండా అస్తమాను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఎక్కువ శాతం నువ్వు మందులకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి నువ్వు నీ భార్యను చూసి చేసుకోక నీలాంటి రోగిని చేసుకున్నాను, రోగ్రస్టిని చేసుకున్నాను, దాపరించక నువ్వెందుకు దాపరించావు, పోవు నీ పుట్టింటికి పో, ఇలాంటి రోగాలతో నిండిపోయిన దాన్ని నాకు కట్టబెట్టాడు మీ నాయన, వీళ్ళు అక్కడే బాగుపడిపో అని చెప్పి పుట్టింటికి పంపించేవాడో పంపిస్తానని బెదిరించేవాడో మంచి భర్త కాదండి. మంచి భర్తవో మంచి భార్యవో ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీ భర్త కష్టాలు గుండా వెళుతున్నప్పుడు, భార్య అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు అండగా నిలబడేటటువంటి భర్త భార్య, ఆ సమయంలో నిలబడేవాడే, ఆ సమయంలో ఆదరించేవాడే, ఆదరించేదే అసలైనటువంటి భార్య భర్త. అన్నీ బాగున్నప్పుడు అబ్బో అబ్బో అంటాం వేరు, అన్నీ పోయినప్పుడు నిలబడేటటువంటి భర్త భార్య ఉత్తమమైన వాళ్ళు. అలాగే మన జీవితాలు కూడా పరిశోధించడానికి దేవుడు మన జీవితంలో కొన్ని సమస్యలను, శోధనలను అనుమతిస్తాడు. అప్పుడే కదండి మనం విరిగి నలిగిన మనస్సుతో ఏం చేస్తాం? ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుడు సెలవిచ్చాడు, విరిగి నలిగిన వారంటే ఆయనకి చాలా ఇష్టం అంట. ఆయన వారి ప్రక్కనే ఉంటాడట. విరిగి నలిగిన వారికి దేవుడు ఎప్పుడు కూడా సమీపముగా ఉంటాడు. విరిగి నలిగినటువంటి వారి ప్రార్థనలు దేవునికి ఇష్టమైన బలులు అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైనా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు చలించిపోతాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ లోయ ద్వారాన్ని ఎవరు బాగు చేశారట? జానోహ కాపరస్తులు. జానోహ అనే పేరుకి అర్థం తెలుసా? విరిగిపోయిన, నలిగిపోయిన అని అర్థం. విచిత్రంగా ఉంది కదా? విరిగిపోయిన, బ్రోకెన్, నలిగిపోయిన, విరిగిపోయిన అని అర్థం. నలిగిపోయిన, విరిగిపోయిన వారే లోయ ద్వారాన్ని నిలబెట్టారండి. సహోదరి సహోదరులు,
మళ్ళా చెప్తున్నా, నలుగ కొట్టబడిన గోధుమలే ఆహారంగా మారుతాయి, దున్నబడిన పొలమే పంటలు ఇస్తాయి. నలుగ కొట్టబడిన చెరుకు గడ రసంగా మారుతుంది, ద్రాక్ష రసముగా మారుతుంది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నువ్వు నలగొట్టబడుతున్నట్లయితే, మళ్ళా చెప్తున్నా, నేను ఓ సందర్భంలో అర్ధరాత్రి నేను రెంట్కుంటున్నటువంటి హౌస్ పైకి వెళ్ళి దేవునికి ఈ మాట చెప్తున్నా, ప్రభువా నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, ఇదే పాట పాడుతున్నా. సడన్గా దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను విరక్కొడతానన్నాడు. నేనేమడిగాను? దీవించు ప్రభు అని అన్నాను. దేవుడు ఏమన్నాడు? విరక్కొడతానన్నాడు. ఏమన్నానో తెలుసా? విరక్కొట్టడానికి కాదు ప్రభు నేను అడుగుతుంది, దీవించమంటన్నా. దేవుడు రోజు నాతో మాట్లాడాడు, నా కుమారుడా, ప్రతి ఒక్కళ్ళు ఇదే కోరుతున్నారా, దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభు అని చెప్పి. నిన్ను విరగొట్టనివరా? విరక్కొడతా నిన్ను. ప్రభు ఎందుకు విరక్కొడతావు ప్రభువా? నువ్వు దీవించబడ్డం కాదురా నేను కోరుతుంది, అనేక మందికి దీవెనకరంగా మారాలి, అది నేను కోరుతున్నా. ప్రభు కొంచెం అర్థమయ్యేలా చెప్పు ప్రభువా. ఆ సమయంలో దేవుడు నాకు విరగొట్టబడినటువంటి రొట్టెను జ్ఞాపకాన్ని తీసుకొచ్చాను. చూసావా, అది చేతిలో ఉన్నప్పుడు అనేక మందికి ఆహారంగా మారలేదురా. అది ఎప్పుడైతే విరగొట్టబడిందో